హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సో ఇక్కడ నేను 1.5 కేజీ మటన్ తోటి ఎలాగా చాలా పర్ఫెక్ట్గా మనకి ఇంట్లోనే చాలా ఈజీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో లాగా అంటే మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా రావాలి, గట్టిగా ఉండకూడదు, చాలా ప్రాపర్గా కుక్ అనేది అవుతుంది. సో దానికి ఎలాగ నేను ప్రాసెస్ ఏంటి ఇన్ డీటెయిల్ మీకు నేను చెప్తాను. ఇక్కడ నేను ముందుగా మటన్ మొత్తం బాగా క్లీన్ చేసేసుకొని అందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని పెట్టుకుంటాను. సో స్పైసెస్ అన్నీ వచ్చేసి కారం, పసుపు, ఉప్పు, ఇలాగ మన దగ్గర ఉంటాయి కదా గరం మసాలా అండ్ మటన్ కర్రీ మసాలా. సో వీటన్నిటిని యాడ్ చేసేసుకుంటాను. సో ఎంతెంత క్వాంటిటీ యాడ్ చేస్తున్నా అన్నది మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఒకసారి మీరు ఆ మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా అది యాడ్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ కర్రీ కోసం ఎలాంటి వాటర్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం కావాలి అనుకుంటే వాటర్ కొంచెం లైట్గా అనేది యాడ్ చేసుకోవచ్చు. బట్ పీసెస్ మటుకు ప్రెషర్ కుక్కర్లో మనం ఇది కుక్ చేస్తున్నాం కాబట్టి చాలా ఈవెన్గా, చాలా అంటే మనకి పీస్ అనేది పీచ్గా అయితే ఏమీ అయిపోదు అనమాట. పీస్లానే ఉంటుంది, బట్ మనం తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో మీలో ఎవరన్నా ఇలాగ మటన్ కర్రీ ఇన్ కేస్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇలాగా నేను చెప్పిన ఈ ప్రాసెస్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా వచ్చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ మటన్ కర్రీ చేసేస్తున్నారు, ఈ ప్రాసెస్ ఎప్పుడు చేయలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. నేను కూడా డిఫరెంట్ వేస్లో చేస్తూ ఉంటాను. అందులో ఇది ఒక ప్రాసెస్ అనమాట. అండ్ మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టం ఏంటి అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి అన్ని స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది తీసుకున్నాను. సో ఈ మొత్తం అంతా ఈ స్పైసెస్ అన్నీ ఆ పీసెస్కి మొత్తం బాగా పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ మనం బాగా కలుపుకుంటూ అది ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి నేను వచ్చేసి మిరియాలు తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, పువ్వు కాదు, ఆకు. సో అది కూడా యాడ్ చేస్తాను. బే లీఫ్ అని అంటారు. మీ దగ్గర ఇన్ కేస్ నేను చూపించిన ఈ బిర్యానీ స్పైసెస్ లేదు అంటే స్కిప్ చేసేసి ఓన్లీ దాల్చిన చెక్క, లవంగ, యాలుక్కాయ ఉంటుంది కదా, సో అది వాటి వరకు యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. ఇంకా మిగిలినవన్నీ అంత మ్యాండేటరీ అయితే కాదు. ఇన్ కేస్ లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, ఉంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది అని అంతే. అండ్ ఈ టైంలో స్పైసెస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అలా చెక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత కారం కానీ సాల్ట్ కానీ ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను. అండ్ అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసి ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. లేదంటే నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసినా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే ఒక 1 అవర్ తర్వాత చూస్తే మనకి అలాగ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన మనం ముందు కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, బట్ గ్రీన్ చిల్లీ అన్నీ అయితే యాడ్ చేయను, అవి వేరే దానికి కూడా నేను తీసుకున్నాను. సో అండ్ 1 ఆనియన్ అయితే కర్రీ కోసం తీసుకున్నాను, మీడియం సైజ్ అనమాట ఇది. అండ్ కొత్తిమీర, పుదీనా తీసుకుంటున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట నేను తీసుకుంటుంది మనం ఇప్పుడు కర్రీ చేయడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసుకొని ప్రెషర్ కుక్కర్ ముందు మనకి హీట్ చేసేసుకొని వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మనం అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేస్తాం. ఆయిల్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకోండి. ఎందుకంటే మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా పట్టచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు జీరా అనేది యాడ్ చేసుకుంటాం. ఆయిల్ మనకి కొంచెం కాగిన తర్వాత. సో జీరా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్ అనేది మనం యాడ్ చేసేస్తాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం. సో ఆనియన్ అన్నీ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఆనియన్ అంతా మనకి బేబీ పింక్ కలర్లోకి మనకి టర్న్ అనేది అవ్వాలి. సో అప్పటి వరకు మనము ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి అన్నమాట.
బేబీ పింక్ కలర్ ఆ ట్రాన్స్పరెంట్ కలర్లోకి టర్న్ అనేది అవ్వాలి. సో అలాగా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము వచ్చేసి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ది ఉంది కదా, ఆ పీసెస్ మొత్తం మనం ఇందులోకి యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ నేను వచ్చేసి టమోటా తోటి చేయటం లేదు, ఇందులో జస్ట్ ఓన్లీ ఆనియన్ అండ్ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం అంతాను యాడ్ చేస్తున్నాం అంతే. సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ని స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత కర్రీ లీవ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. సో కర్రీ లీవ్స్ యాడ్ చేయటం వల్ల ఏంటి అంటే ఆ కర్రీ లీవ్స్ అంటే కరివేపాకుకి ఉన్న ఫ్లేవర్ అనేది మనకి మటన్కి ఇంకా బాగా పడుతుంది. సో మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో మనం ముందు కుక్ చేసుకోవాలి. అండ్ ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము ఒక 2 minutes తర్వాత కుక్ చేసిన తర్వాత మటన్ కర్రీ మసాలా ఉంటుంది కదా, అది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా కొంచెం యాడ్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాము. సో యాడ్ చేసుకొని మొత్తం అంతా మనము మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకోవాలి. అండ్ ఈ టైంలో మనము స్పైసెస్ మొత్తం అంతా ఒకసారి మళ్ళీ టేస్ట్ చేసుకోవాలి, అంటే అన్నీ ప్రాపర్గా సరిపోయిందా లేదా ఏంటి అనేది. అండ్ నాకు సాల్ట్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపించింది, సో నేను సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇది కంప్లీట్గా ఎలా కుక్ అయింది ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. అండ్ ఇందులోకి నేను వచ్చేసి ఒక 1/2 glass వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం ఏదైతే మసాలా ముందు కలిపి పెట్టున్నామో అదే బౌల్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్ అనేది యాడ్ చేశాను. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకని ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీ వరకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే కుక్కర్ మూత పెట్టేసేసి 10 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక చూస్తే మన మటన్ అనేది చాలా ప్రాపర్గా కుక్ అనేది అయిపోయింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.